ఈ మెమో ట్రైన్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఒక 100 బస్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మన ట్రైన్ అయితే ఆ ట్రైన్ ప్యారలల్గా ముందుకు పోతుంది. మీరు ఆ 121132 అని చూస్తున్నారు కదా, ఆ 12 అంటే ఈ ట్రైన్కి ప్రతి 5 కిలోమీటర్స్కి ఒక స్టాప్ ఉంది. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ మనం మచిలీపట్నంకి. ర్యాక్ షేరింగ్ కూడా ఉంటుంది. సెకండ్ షార్టెస్ట్ జర్నీ. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. మళ్ళీ ఒక కొత్త బ్లాగ్ తోటి అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు అయితే విజయవాడ నుంచి మచిలీపట్నంకి మెమో ట్రైన్లోనైతే ట్రావెల్ చేస్తున్నాము. ఆల్రెడీ టికెట్ అయితే తీసుకున్నాను. 25 రూపీస్ నా టికెట్ పడింది. అండ్ ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్నాము. విజయవాడ స్టేషన్ నుంచి మనం ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాము. అంటే చాలాసార్లు అయితే ఈ స్టేషన్ మీదకి వెళ్ళిపోయినాం, కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ మెమో ట్రైన్ అయితే ఫస్ట్ టైం ఎక్కుతున్నాం. అండ్ మెమో ట్రైన్ ఎక్స్ప్లోర్ చేయడం ఇది సెకండ్ ట్రైన్ ఆల్ ఇండియా టూలో. అండ్ నా వెనకాల మీరు చూసుకోండి, ఇదే విజయవాడ రైల్వే స్టేషన్. అండ్ మనమైతే మరిన్ని విశేషాలు స్టేషన్ లోపలికి అయితే వెళ్ళి తెలుసుకుందాం. నా వెనకాల స్టీమ్ ఇంజన్ చాలా బాగుంది కదా, పాతది అది. పదండి మనమైతే ప్లాట్ఫామ్ లోపలికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. అండ్ టైం కరెక్ట్గా 3 అవుతుంది. 4 o'clockకి మన ట్రైన్ 1 hour ఉంది ఇంకా. ఇది నా టికెట్ విజయవాడ టు మచిలీపట్నం. అండ్ ఇప్పుడైతే ఇది విజయవాడ స్టేషన్ బయట. ఇది ఈ ట్రైన్ చాలా బాగుంది. స్టీమ్ ఇంజన్ అంత నేషనల్ ఫ్లాగ్. టైం చూడండి, కరెక్ట్ 10 to 3 అవుతుంది. 4 o'clock మన ట్రైన్. పేరు ఫైరీ క్వీన్. ఇది 1855లో స్టార్ట్ చేసారు. ఆల్మోస్ట్ ఒక 55 years అయితే ఇది సర్వీస్ చేసింది. ప్యాసింజర్స్ని తిప్పడము అదంతా. ఇంకా ఇది హెరిటేజ్ ప్రాపర్టీ లెక్క ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ ముందైతే పెట్టారు దీన్ని. మన ట్రైన్లోకి అయితే వచ్చేసినాము. ఇది కోచ్ లోపల సిట్టింగ్ ఇట్లా ఉంటుంది. బాగుంది కదా, ఇక్కడ లగేజ్ స్పేస్. ఇక్కడ 2 కూర్చోవచ్చు, ఇక్కడ ముగ్గురు కూర్చోవచ్చు. 6 బాగుంది నీట్గా. ఇక్కడ ఈ కోచ్లో వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ అయితే లేదు. ఇది విజయవాడకి 10th ప్లాట్ఫామ్ సైడ్ ఎంట్రీ. ఇది ఈ మధ్యలో రోడ్ అండ్ ఇటు సైడ్ మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఎంట్రీ అనమాట. మనకి ఇంకా చాలా టైం ఉంది, 1 hour టైం ఉందని చెప్పి ఇటు సైడ్ వచ్చిన చూపిద్దామని. ఇప్పుడైతే మళ్ళీ 10th ప్లాట్ఫామ్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం మనము. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉంది ప్రజెంట్. ఆల్రెడీ మనకన్నా ముందే ఇది వచ్చేసింది ఇక్కడికి. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉంది ప్రజెంట్. ఆల్రెడీ మనకన్నా ముందే ఇది వచ్చేసింది ఇక్కడికి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 67265 ఫ్రమ్ విజయవాడ టు మచిలీపట్నం. అండ్ ఇక్కడ ఇది విజయవాడలో కరెక్ట్గా 4 o'clock స్టార్ట్ అయ్యి మచిలీపట్నం వెళ్ళే వరకు అయితే 6:35 PM అవుతుంది సాయంత్రము. ఆల్మోస్ట్ ఒక 2 hours 35 minutes జర్నీ. అండ్ టోటల్గా 80 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. వయా గుడివాడ అయితే ఇది పోతుంది. అండ్ టోటల్గా దీనికి 16 stops అయితే ఉన్నాయి, ప్లస్ 2 stops సోర్స్ స్టేషన్ అండ్ డెస్టినేషన్. టోటల్గా కలుపుకొని 18 stops. మనమైతే 80 kilometers ట్రావెల్ చేస్తున్నాం ఈ ట్రైన్లో. అండ్ ఇప్పటి వరకు 21,868 kilometers అయితే కంప్లీట్ చేస్తాం మన ఆల్ ఇండియా టూర్లో. అండ్ ఇది మాత్రం సెకండ్ షార్టెస్ట్ జర్నీ మనది ఆల్ ఇండియా టూర్లో. ఇంక ర్యాక్ షేరింగ్ కూడా ఉంటుంది. విజయవాడ భీమవరం పోతుంది, విజయవాడ నర్సాపూర్, విజయవాడ ఒంగోలు, నర్సాపూర్ నిడదవోలు భీమవరం. ఇవన్నీ ర్యాక్ షేరింగ్ అయితే ఈ ట్రైన్కి ఉంటుంది. ఇంకా 2-3 stops కూడా ఉన్నాయి. మన వెనకాల చూస్తున్నారు కదా, అది కృష్ణ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు తిరుపతి. అది ఇప్పుడే జస్ట్ విజయవాడకు వచ్చింది ఒక 10 minutes బ్యాక్. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ మనం మచిలీపట్నంకి. నేను విజయవాడలో ఉండే మచిలీపట్నం వెళ్ళాలా, యాక్చువల్లీ బస్లో వెళ్దాం అనుకున్నా, కానీ ఏమైనా ట్రైన్స్ మచిలీపట్నం పోతున్నాయి అని చూస్తే మనకి మెమో ట్రైన్ అవుతుంది. నేను గమ్మున ట్రైన్లో వెళ్ళిపోదామని చెప్పేసి ఈ టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నా. ఎందుకంటే మచిలీపట్నం నుంచి మనకి ఇంకొక ట్రైన్ జర్నీ ఉంది. ఇది అక్కడికి రీచ్ కాగానే మనం ఆ ట్రైన్ని క్యాచ్ చేయాలా. అది ఈ రోజు కాదు, రేపు అయితే ఉంది మనకు మచిలీపట్నం టు ఒక డెస్టినేషన్ అవుతుంది. అది చూడండి మీరు ఎక్కడికి వెళ్తున్నాను నేను. మీరు ఆ 121132 అని చూస్తున్నారు కదా, ఆ 12 అంటే ఇయర్ అనమాట. 2012లో ఆ బోగి తయారైందని అర్థము. ఇది 2037706 అంటే అది 2003లో తయారైందని అర్థము. ఎవరైనా గెస్ చేయండి నేను మచిలీపట్నం నుంచి ఎటు వెళ్తున్నానో. ఇంకా ఈ ఫ్యాన్స్ ఆన్ కాలేదు. ఘోరంగా చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి. తుడుచుకుంటా ఉన్నా, ఖర్చు కూడా లేదు, చేతితోటే తుడుచుకుంటున్నా. నెక్స్ట్ టైం అయితే 4 అవుతుంది. మన ట్రైన్ అయితే ఇక్కడ విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది మన పక్కన ఉంది. ఏం ట్రైన్ చూడాలా ముందు పోయినాక, నాకు కూడా తెలియదు. రైట్ టైప్కి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి.
విజయవాడ జంక్షన్ తెనాలి అది. విజయవాడ జంక్షన్ టు తెనాలి. విజయవాడ స్టేషన్ చాలా పెద్దగా ఉంటుంది. కంప్లీట్గా 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే బయలుదేరినాము. ఆ కొన్న దాకా మీకు ఇందాక చూపించా కదా, అదొక ఎంట్రీ. అటు లాస్ట్కి వెళ్ళిపోవాలి. ఈ ట్రైన్కి ప్రతి 5 కిలోమీటర్స్కి ఒక స్టాప్ ఉంది. ఈ ట్రైన్కి 80 కిలోమీటర్స్ దాకా కంప్లీట్గా 16 స్టాప్స్ ప్రతి 5 కిలోమీటర్స్ కాగుతాయి. అక్కడ చూడండి డీజిల్ లోకోమోటివ్స్. పాత ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ ట్రైన్స్ కూడా బాగా నడిచినాయి. ఈ ఇంజిన్ అయితే విశాఖ ఎక్స్ప్రెస్కి కూడా నేను చూసిన అనమాట. ఫ్రమ్ హైదరాబాద్ టు గుంటూరు దాకా నడుస్తుండే. 2 ఇంజన్స్ నడుస్తుండే. కంప్లీట్ అయ్యే ఉన్నాయి ఇక్కడ. అండ్ మన ట్రైన్ అయితే ఆ ట్రైన్ ప్యారలల్గా ముందుకు పోతుంది. అది షాలిమార్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్. అది కోల్కతా పోతుంది. అది షాలిమార్ అంటే అదేమో ఇక్కడ మధ్యలో విశాఖపట్నం నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతుంది. మనమేమో గుడివాడ రూట్లో వెళ్ళిపోతాం. అది ఇప్పుడే బయలుదేరింది విజయవాడ నుంచి. అమ్మ దాంట్లో జనరల్లో చూడండి అసలు ఎట్లున్నారు. అమ్మో చాలా ఘోరంగా ఉన్నారు అసలు. ఆ లైన్ పోతుంది కదా, అదేమో రాజమండ్రి సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. రాజమండ్రి విశాఖపట్నం. ఇప్పుడు ఈ లైన్ మనం పోయేదేమో గుడివాడ సైడ్ వెళ్తుంది. ఇట్లా కూడా కొన్ని ట్రైన్స్ పోతాయి, అట్లా కూడా కొన్ని ట్రైన్స్ పోతాయి. కర్వ్లో మన ట్రైన్ అంతా కనిపిస్తుంది. ఇది కొంచెం పెద్ద కర్వ్ ఉంది. మన ట్రైన్ మొత్తం చూడవచ్చు ఇక్కడ. అది లాస్ట్. ప్రజెంట్ అయితే మనం మధుర నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ వచ్చి MDUN. చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా ఎక్కేవాళ్ళు. కరెక్ట్ 1 minute స్టాప్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడైతే ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చేసారు. రైట్ టైంకి అయితే వచ్చింది వితౌట్ ఎనీ డిలే. ఇక్కడికి కరెక్ట్గానే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. ఇదంతా విజయవాడ సిటీ అవుట్స్కట్స్ అనమాట. ఇది మనమైతే రామవరం పాడు అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ RMP. ఇక్కడైతే ఖాళీగానే ఉన్నారు. ఎవరు ఎక్కే వాళ్ళు అయితే అంత ఎవరు లేరు ఇక్కడ. రైట్ టైంకి అయితే వచ్చింది ఇక్కడికి కూడా. ఆల్మోస్ట్ ఒక 1 minute డిలే అంతే. ఆ ట్రాక్ చేంజ్ అవన్నీ ఉన్నాయి కదా, అందుకోసం అది అయిండొచ్చు. అంతేగాని మంచిగానే నడుస్తుంది. రైట్ టైంలో అయితే ట్రైన్ ఇక్కడికి వచ్చింది. దీని సెకండ్ స్టాప్ ఇది. స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ డిజైన్స్ కూడా బాగున్నాయి. కరెక్ట్గా ఇక్కడ కూడా ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పెద్దగా ఉంది ఇది స్టేషన్. చెట్లు బాగున్నాయి కదా, మంచిగా అనిపిస్తుంది పొలాలు. అండ్ ఈ ట్రైన్ స్పీడ్ వచ్చేసి అంతే, ఇక 70-75 అంతే పోతుంది. దానికన్నా ఎక్కువైతే పోదు ఇది. అక్కడ వాళ్ళు వర్క్ చేస్తారు, పొలం పనులు. పక్షులు చూడండి. ఈ ట్రాక్టర్ దున్నేటప్పుడు ఈ పక్షులు ఎందుకు వస్తే మొత్తం ఆ ట్రాక్టర్ పొలం దున్నుతుంటే మొత్తం ఆ పక్షులంతా అక్కడే ఉంటాయి. నాకు తెలిసి అక్కడ వాటర్ కోసం వస్తుందా లేదంటే ఎందుకు వస్తుందా తెలియదు. ఏమన్నా ఫుడ్ దొరుకుతుందా దానికి, అది అందులో తెలియదు నాకు. మరి ఎందుకు వస్తుందో చాలాసార్లు అయితే చూసినాం. మనమైతే నిడుమనూరు రైల్వే స్టేషన్కి అయితే వస్తున్నాము. లోపల చూడండి, WAG 7 లోపల ఇది. మొత్తం అంతా గూడ్స్ది. కరెక్ట్ ఒక 5 minutes డిలేతో అయితే ఇక్కడికి వచ్చినాం మనము. స్టేషన్ కోడ్ వచ్చేసి NMD. ఎక్కడ వాళ్ళు అయితే చాలామందే ఉన్నారు. ఈ ట్రైన్ అయితే మొత్తం మ్యాక్సిమం 100% ఫుల్ అయితే నడుస్తుంది.
అందరు అన్ని ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అయితే అయిపోయినాయి, ఇంకా స్టాండింగ్ కూడా ఉన్నారు. కరెక్ట్ ఇక్కడ కూడా ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసారు. ఆ గూడ్స్లో నుంచి దాంట్లోకి ఎక్కిస్తున్నారు, మరి దాంట్లో నుంచి గూడ్స్కి ఎక్కిస్తున్నారు. ఆ స్టీల్ రాడ్స్ తెలియదు, మొత్తానికి అయితే వర్క్ అయితే అవుతుంది ఇక్కడ. అసలు ఈ గూడ్స్లో నుంచే వచ్చినాయి అనుకుంటా, మొత్తం అక్కడ కింద ఉన్నాయి, కింద పక్కన కనిపిస్తున్నాయి కదా, గూడ్స్లో నుంచే కింద వేసిరు అన్నీ. ఈ కర్వ్లో ఇంకా మంచిగా కనిపిస్తుంది చూడు మన ట్రైన్. మొత్తం ట్రైన్ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ చూడండి ఎట్లున్నాయో ఇక్కడ. తెలిసి అందరు ఇక్కడ పార్కింగ్ చేసుకుంటుండొచ్చు, చాలా ఉన్నాయి. 100 బస్సెస్ అని ఉంటాయి ఇక్కడ. జూమ్ చేసి చూపిస్తున్నా నేను. అవన్నీ లేదంటే మన మీటింగ్ అవుతుందా ఏమవుతుందో సంథింగ్. అయితే ఒక 100 బస్సెస్ అయితే ఉన్నాయి, కాలేజ్ బస్సులు, స్కూల్ బస్సులు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. భారీ బహిరంగ సభ అవుతుంది. భారీ బహిరంగ సభ దేనికోసమో, ఇది దేనికోసమో తెలియదు కానీ చాలా మటుకు అయితే పెద్ద ఎత్తున అయితే బస్సులు అన్నీ అయితే వచ్చినాయి. ప్రజెంట్ మనమైతే ఉప్పలూరు రైల్వే స్టేషన్కి వచ్చినాము. minutes డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చినాము. స్టేషన్ కోడ్ UPL. పోలీస్ బందోబస్తు చూడండి, చాలా పెద్దగా ఉండే, చాలా ఎక్కువ ఉంది ఇక్కడ పోలీస్ బందోబస్తు. ఇక్కడ కూడా ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఉప్పలూరు నుంచి కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఎవరైనా పెద్దవాళ్ళు, ఎవరైనా విఐపీలు ఎవరైనా వస్తున్నారో ఏమో ఇక్కడికి తెలియదు. కానీ గరం గరం ఒక సమోసా అయితే తీసుకున్నా, 20 రూపీస్ పడింది. నాకు ట్రైన్ జర్నీలో తినడం చాలా ఇష్టం, చాలా సార్లు చెప్పాను కదా. మంచిగా వేడి వేడిగా ఉంది. తేనేరు స్టాప్ అయితే వచ్చింది. 12 minutes డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చింది. ఎవ్వరు లేరు ఇక్కడ ఎక్కేవాళ్ళు, మా అంటే 10 మంది ఉండొచ్చు. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి TNRU. కరెక్ట్ ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ సిగ్నల్ ఇచ్చేసి ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోతుంది. మనమైతే తర్రిగొప్పుల స్టాప్కి అయితే వచ్చినాము విత్ 14 minutes డిలే. ఇక్కడ కూడా ఎవ్వరు లేరు ఎక్కేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు కవర్ చేస్తున్నామంటే మనం ఈ రూట్ ఇది చేయడం ఫస్ట్ టైం. ఇవన్నీ స్టాప్స్ ఇవన్నీ ఫస్ట్ టైం చూపిస్తున్నాం మన ఛానల్లో, అందుకోసమని అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టేషన్ కవర్ చేస్తున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసి TGU. కరెక్ట్ ఒక 1 minute స్టాప్ తర్వాత అయితే ఇక్కడ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఇప్పుడు ఆన్ అయినాయి ఈ ఫ్యాన్స్, ఎంతసేపు ఉడుకుతున్నాయి. ఇక్కడ మళ్ళీ కొంచెం స్పీడ్ పోతుంది ట్రైన్, 80-85 అలా పోతుండు. ఇందుపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ IDP. 13 minutes డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చినాము. అసలు ఇక్కడ గ్రామమే అవతలకి లేనట్టుగా అనిపిస్తుంది, అసలు ఏం లేవు ఇల్లు లేడ. కానీ స్టేషన్ అవుతుంది, మరి ఏమన్నా కొంచెం దూరంలో ఉండొచ్చు గ్రామం ఇది. అటు సైడ్ లేవు, ఇటు సైడ్ లేవు ఇల్లు లేడ. అది రైల్వే స్టేషన్ అవుతుంది. ఎక్కే వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్ ఈ ఇందుపల్లి దాకా మనకి విజయవాడ నుంచి 30 kilometers.
అండ్ 53 మినిట్స్ అయితే తీసుకుంది విజయవాడ నుంచి ఇక్కడికి రానికి, 30 కిలోమీటర్స్ రానికి. ఇక్కడైతే కరెక్ట్గా ఒక 2 మినిట్స్ ఆపింది మన ట్రైన్. 2 మినిట్స్ ఆగైతే మన ట్రైన్ అయితే ఈ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ మెమో ట్రైన్ ఫుల్ ఫామ్ ఏంటంటే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అనమాట, MEMU, మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. ప్రజెంట్ అయితే మనం దోసపాడు స్టేషన్కి అయితే వచ్చినాము విత్ అరౌండ్ 18 మినిట్స్ డిలే తోటి. వెంకట్రప్రాడు స్టేషన్ అయితే మనం స్కిప్ చేసినాము. ఆ వెంకట్రప్రాడు స్టేషన్ కోడ్ వచ్చేసి VPG. ఎవ్వరు లేరు ఇక్కడ కూడా ఎక్కేవాళ్ళు. దోసపాడు నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దోసపాడు సూర్యాపేట దగ్గర కూడా ఒకటి ఉంది, మాకు తెలిసిన వాళ్ళు ఒక పర్సన్ ఉంటాడు. మళ్ళీ ఇట్లా స్టార్ట్ అయింది, ఇట్లా ఆగింది ఇక్కడ, మళ్ళీ ఇమీడియట్లీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే ప్రజెంట్ గుడివాడ జంక్షన్కి అయితే వచ్చేసినాము విత్ 16 మినిట్స్ డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చినాము. స్టేషన్ కోడ్ GDV. అండ్ ఇక్కడ మన పక్కన కూడా ఒక మెమో ట్రైన్ ఉంది. ఇక్కడ ఏదో ట్రైన్ ఎడికి పోతుంది, ఇది గుంటూరు పోతుంది, గుంటూరు. బాధైతే ఫుల్ ఉంది ఇది కూడా, గుంటూరు. మన ట్రైన్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది, మళ్ళీ ఎక్కే వాళ్ళు కూడా ఎక్కుతారు. గుడివాడ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ కూడా కరెక్ట్గా మన ట్రైన్ అయితే 2 మినిట్స్ ఆగింది. 2 మినిట్స్ ఆగి స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్గా టైం 5:15 అవుతుంది. అక్కడ రెడ్ లైట్లో కనిపిస్తుంది కదా 17:15 అని. ట్వంటీ మినిట్స్ డిలే అయితే ఉంది. ట్రైన్ స్టార్ట్ అవుతుంది, ఆగుతుంది, స్టార్ట్ అవుతుంది, ఆగుతుంది, ఏందో ఏమో. మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగుతుందా మళ్ళీ పోతుందా చూడాలా. ఈ ట్రైన్లో చామంతి పూలు అమ్ముతున్నారు, మల్లె పూలు అమ్ముతున్నారు, వాటర్ బాటిల్, సమోసా, బటర్ మిల్క్ వినిపిస్తున్నాయి కదా సౌండ్స్ మీకు. విజయవాడ జంక్షన్ నుంచి మనము రైట్ సైడ్ వెళ్ళిపోతాం మచిలీపట్నంకి. లెఫ్ట్ సైడ్ పోతే భీమవరం, నర్సాపూర్ ఆ రూట్ అయితే వస్తుంది. అండ్ విశాఖపట్నం కూడా పోవచ్చు ఈ రూట్లో. ఆకువీడు, భీమవరం అవన్నీ వస్తాయి. మనమైతే ఇక్కడ నుంచి రైట్ పోతాం, అది నేను చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఇప్పుడు ఆ రూట్లో పోతే మనకి ఆకువీడు, భీమవరం వస్తుంది. అండ్ మనం ఇట్లా రైట్ వెళ్ళిపోతున్నాము మచిలీపట్నం రూట్. ఇది మచిలీపట్నం లాస్ట్ స్టాప్. ఇక దాని తర్వాత ఫర్దర్గా ఉండదు, ఇక ఏం రైల్వే స్టేషన్ ఉండదు. చాలా చల్లగా అవుతుంది. ఆల్మోస్ట్ టైం 5:25 అవుతుంది, కానీ 6:30, 6 లెక్క కనిపిస్తుంది. ఈ సముద్రం దగ్గర కదా, ఆ సముద్రం గాలి అంతా ఇటు వస్తుంది. మనమైతే ప్రజెంట్ నూజెల్లా రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ NUJ. ఇక్కడ మా అంటే 5 నుంచి 6 మంది ఉన్నారు ఎక్కేవాళ్ళు. నాకు తెలిసి దిగే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు ఈ ట్రైన్లో. కరెక్ట్గా 1 మినిట్ స్టాప్ తర్వాతనైతే మనకైతే సిగ్నల్ ఇచ్చేసారు. ఇక్కడ కూడా ఎక్కడైతే ఏం క్రాసింగ్ లేదు ఈ ట్రైన్కి ఇప్పటిదాకానైతే. డబుల్ లైన్ ఉండడం వల్ల ఇది చాలా బెనిఫిట్. ఇది పక్క నుంచి పక్క ట్రైన్స్ వెళ్ళిపోతాయి, మన ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇది డబుల్ లైన్ బెనిఫిట్స్ అనమాట. మా అంటే దీని వెనకల నుంచి వస్తేనే క్రాసింగ్ ఉంటుంది, కానీ దీని ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే క్రాసింగ్ ఉండదు. అండ్ బేసిక్గా ఈ ట్రైన్కి అయితే ఈరోజు ఎక్కడైతే క్రాసింగ్ అయితే లేదు ఇప్పటి వరకు. మనమైతే గుడ్లవాలేరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ GVL. ఇక్కడ పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది, గుడ్లవాలేరు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని. మనం విశాఖపట్నం, మచిలీపట్నం లాగ్లో చూపించే కాలేజ్ నేను. ప్రజెంట్ అయితే 28 మినిట్స్ డిలే తోటి అయితే మన ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది గుడ్లవాలేరు నుంచి. మంచిగా ఈ ట్రైన్లో ఏంటంటే ఇట్లా ఎమర్జెన్సీ విండో నుంచి మంచిగా షూట్ చేసుకోవచ్చు మనం.
ఏం ప్రాబ్లం ఉండదు. ఆ చెట్టు చూడండి ఖాళీ ఇట్లా కొమ్మ నిచ్చుంది, కొమ్మన బ్రాంచ్ అయితే నిచ్చుంది, దానికి ఏం ఆకులు లేవు, మొత్తం ఎండిపోయి అన్ని ఈత చెట్లు ఉన్నాయి ఇక్కడ. బాగుంది లొకేషన్. ఇంకా చీకటి అవుతుంది కదా, ఆ కార్నర్కి అంతా మంచు కూడా స్టార్ట్ అయింది, చలి కూడా మంచిగా ఉంది. ఇంకా సంక్రాంతికి అయితే ఇంకా ఫుల్ చల్లగా ఉంటుంది. చూడండి చేపల చెరువు ఈడ ఒకటి, సారీ రొయ్యల చెరువు కొంచెం ఎండగట్టేసారు చూడండి. మనమైతే కవుతారం రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ KVM. 30 minutes డిలే తోటి అయితే మనం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ నుంచి కూడా మన ట్రైన్ అయితే 1 minute కరెక్ట్గా ఆపి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టేషన్ బయటికి పోయే దారి అది. బాగుంది కదా డిజైన్స్. అంతా ఖాళీగా ఉంది. నాకు తెలిసి ఇంతకుముందు ఇది ఈ బిల్డింగ్ ఉండే, ఇప్పుడు అది న్యూ బిల్డింగ్ కట్టారు. నీట్గా పేర్చారు కదా ఈ గడ్డిని, మంచిగా అన్ని కుప్పలు మొత్తం అంతా పేర్చారు. మనమైతే వడ్లమన్నాడు స్టేషన్కి అయితే వచ్చేసినాము విత్ 31 minutes డిలే. స్టేషన్ కోడ్ వచ్చేసి VMD. ఇక్కడ కూడా కరెక్ట్ ఒక 1 minute అయితే ఆగి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్ని రైల్వే స్టేషన్స్ ఏమో 5 kilometers రేడియస్లో ఉంది. ఇది ఒక్కటే రైల్వే స్టేషన్ పెడనాకి మరియు వడ్లమన్నాడు ఉంది కదా, ఈ 2 రైల్వే స్టేషన్స్కి ఒక 8 kilometers డిస్టెన్స్ ఉంది. ఇదే లాంగెస్ట్ డిస్టెన్స్ ఈ ట్రైన్కి. ప్రెసెంట్ అయితే ఇది పెడన రైల్వే స్టేషన్ అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ వచ్చేసి PAV. అక్కడ ముందు ఉంది అనుకుంటా స్టేషన్, ఇంకా అక్కడ ఉంది. ఇది ఇక్కడ ప్లాట్ఫామ్ లెక్క ఉంది కానీ ఇది స్టేషన్ కాదు, అక్కడ ముందు స్టేషన్. ఇక్కడ ఉంది ప్లాట్ఫామ్, ఇక్కడ నుంచి స్టార్ట్ రైల్వే స్టేషన్. అక్కడ కూడా ప్లాట్ఫామ్ లెక్కనే ఉంది కానీ అది కాదు. కరెక్ట్ 33 minutes తోటైతే మనము పెడనకైతే వచ్చేసాము. ఇక్కడ కూడా ఎవరు ఎక్కేవాళ్ళు లేరు, వీళ్ళంతా వాకింగ్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ గ్రామస్తులు వాకింగ్ చేసుకుంటారు కదా వాళ్ళు వీళ్ళంతా. అయితే ఒక 5 minutes స్టాప్ తర్వాత అయితే మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చేశారు. ఆ ట్రైన్ అనంతపూర్ ఉప్పలూరు అంట, అనంతపూర్ ఉప్పలూరు స్పెషల్ ట్రైన్. మంచు కనిపిస్తుందా మీకు? క్లియర్గా కనిపిస్తుంది కదా మంచు. అవ్వండి మొత్తం మంచు స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్లో కూడా కరెంట్ పోయింది, ఫ్యాన్స్ అన్నీ ఆగిపోయినాయి, లైట్స్ అక్కడొకటి వస్తుంది. ఇక్కడ చూడండి రొయ్యల చెరువు, ఫ్యాన్స్ ఎట్లా తిరుగుతాయి ఏసీ. ఇక్కడ ఏమన్నీ ఎక్కువ లేవు కానీ అక్కడొకటి అట్లా ఉంది, ఊరికొకటి లెక్క అట్లా ఉంది. మనమైతే చిల్కలపూడి రైల్వే స్టేషన్కి వచ్చినాము. స్టేషన్ కోడ్ వచ్చేసి CLU. ఇది లాస్ట్ స్టాప్. దీనికి 40 minutes లేట్గానైతే ఇక్కడికి వచ్చింది. అండ్ నాకు తెలిసి ఇది సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్స్కి అయితే కరెక్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి 5 kilometers ఉంది మచిలీపట్నం. 1 hour ఇచ్చిండు దాంట్లో టైము. చిల్కలపూడి నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది, సిగ్నల్ ఇచ్చేసిండు. ఇక లాస్ట్ ఇది స్టాప్, దీని తర్వాత ఇక మనకి మచిలీపట్నం. ఆల్మోస్ట్ మచిలీపట్నంకి అయితే వచ్చినాము. ఇది మచిలీపట్నం పోకముందు. అండ్ ఇక్కడ డిస్ప్లే కూడా చేసేసారు మనకి, ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని. ఈ రెడ్ లైట్ ఉండే కదా ఇంతకుముందు, ఎల్లో మీద 1 అని ఉండే. మనమైతే మచిలీపట్నంకి అయితే వచ్చేసినాము. లాస్ట్ స్టాప్ దాకా మనకి 40 minutes డిలే ఉండే.
అండ్ ఇప్పుడు మనం ఇక్కడ 15 మినిట్స్ ఎర్లీగానే మనం మచిలీపట్నంకి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ MTM. అయితే మనం మచిలీపట్నంకి అయితే వచ్చేసినాము. ఇంతటితో ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. తిరిగి మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుస్తాను. ఈ ట్రైన్ జర్నీ అయితే సూపర్ ఉంది. అండ్ మీ అందరు ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.